హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్ అలర్ట్. టుడేస్ వెదర్ రిపోర్ట్. మనం ఈరోజు వాతావరణ వివరాలు అయితే మనం తెలుసుకుందాం. దూసుకొస్తున్న తుఫాన్ కొన్ని గంటలే సమయం, ప్రజలకైతే తప్పని ముప్పు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలికి సంబంధించి 270 కిలోమీటర్ల దూరంలో, నాగపట్టణానికి తూర్పుగా 300 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం త్వరలోనే బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నాయన్నారు. నవంబర్ 30న మధ్యాహ్నం సమయానికి ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విస్తరించే అవకాశం ఉందని తెలియచేయడం అనేది జరిగింది. తీరం దాటే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గమనించారు కదా. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తీరం దాటే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది. అలాగే సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం నిలిపివేయాలని, ప్రజలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే హెచ్చరించారు. అలాగే తుఫాన్ను ఎదుర్కొనేందుకు గాను ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నాయి. సహాయ బృందాలు, అవసరమైన యంత్రాంగం అలర్టులో ఉండగా ప్రజల రక్షణ కోసం తీర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ తుఫానుకు సంబంధించిన వివరాలు మారుతుండటంతో తాజా సమాచారం కోసం ప్రజలు అధికారిక వాతావరణ శాఖ ప్రకటనలను అయితే పర్యవేక్షించాలని అయితే సూచించారు. కాబట్టి ఎప్పటికప్పుడు రెయిన్ అలర్ట్ వాతావరణ వివరాల కోసం, అలాగే ఈ సైక్లోన్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే చేపల వేటకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే వీరికి ముఖ్యమైన హెచ్చరికను అయితే జారీ చేశారు.